సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం తప్ప మేము అన్నీ చేసామంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. దీనిపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ సజ్జల గజ్జెలు అబద్ధాల గజ్జెలు మోగించడం తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు. సిపిఎస్ చేయలేదు అంటున్నావు, అమలు చేయలేదని చెప్పి నువ్వే చెప్తున్నావు. సిపిఎస్ అమలు చేయలే, నిజంగా నువ్వు చెప్పింది కరెక్టే. పిఎస్ మాత్రం అమలు చేసావు. పిఎస్ అంటే ఏందో తెలిసిందేగా అందరికీ. రాష్ట్రంలో పోలీసును వాడుకోవడం, రాష్ట్రంలో అన్ని వర్గాల మీద కేసులు పెట్టడం, బెదిరించడం, ప్రలోభాలకు గురి చేయడం, ఉద్యోగస్తులకి సిపిఎస్ అమలు చేయకుండా ఉద్యోగస్తులు వాళ్ళకి అవసరాల నిమిత్తం ఏవైతే బ్యాంకుల్లో పెట్టుకున్నారో అవి కూడా నువ్వు లాగేటువంటి పరిస్థితి. వైద్యానికి ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఆరోగ్యశ్రీ ఉందో అవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. హాస్పిటల్ వాళ్ళందరూ కూడా వైద్యానికి వెళ్తే మా దగ్గర 1,000 కోట్లు బాకీ మాకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి కాబట్టి మేము వైద్యం చేయలేమని చెప్పేటువంటి పరిస్థితి. జాబ్ క్యాలెండర్ అని చెప్పావు. జాబ్ క్యాలెండర్ ఇంతవరకు ఊరక ఉత్తుత్త నామమాత్రంగా క్యాలెండర్ బయట పెట్టడం తప్ప ఎవరికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలా లేవు. అందరూ కూడా ఈ రోజున యువత అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత వేరే రాష్ట్రాల వైపు, వేరే దేశాల వైపు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది తప్ప మన రాష్ట్రంలో ఉండి మనం ఏం చేయాలి, మన భవిష్యత్తు ఏంటి అని చెప్పని ఈ రోజున యువత ఆలోచించే పరిస్థితి ఉంది. ప్రతి సామాన్యుడి మీద ఈ రోజున 2 లక్షల రూపాయలు ఒక తలకాయకి ఈ రోజున అప్పు చేసి నువ్వు అప్పుల రాష్ట్రంగా మిగిలిచ్చావు తప్ప ఏం లేదు. పప్పు బెల్లాలు పంచి అప్పులు భారం మోపావు తప్ప నువ్వు రాష్ట్రానికి చేసింది ఏమి లేదు. ప్రజల్లో ఎప్పుడైతే నువ్వు ఆ రోజున జన్మలోకి వెళ్ళినప్పుడు అబద్ధాలు చెప్పి నేను అది చేస్తా ఇది చేస్తా మీ బిడ్డని అని చెప్పావు తప్ప ఈరోజు వరకు నువ్వు చేసింది ఏం లేదు. బిడ్డ అంటున్నావు అంటే నీ బిడ్డ అంటే ఏంటి? మా పాస్ పుస్తకాల మీద నీ ఫోటో వేసుకోవడమా? మా సర్వే రాళ్ల మీద నీ ఫోటో వేసుకోవడమా? అంటే మా ఆస్తులతో సెలగాటం ఆడి రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి డాక్యుమెంట్లు కూడా నీ దగ్గర పెట్టుకోవాలనుకున్నావు. ఏంటి? ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి ఏదైతే ప్రజల అవసరాలు తీర్చి ప్రజా ప్రయోజనాలు తీర్చి పనిచేయాల్సింది పోయి నీ సొంత ప్రయోజనాల కోసం, నీ సజ్జల రామకృష్ణరెడ్డి నీతో ఉన్నటువంటి ఎవరైతే సలహాదారులు ఉన్నారో వాళ్ళ ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమి కూడా నీకు పట్టడం లేదు. ఈ రోజున ప్రతి సామాన్యుడు ఆలోచించేటువంటి పరిస్థితి. ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ దుస్థితి వచ్చింది? మనం విభజించబడి ఎంతో కష్టకాలంలో 16,000 కోట్ల లోటు బడ్జెట్లో మన రాష్ట్రాన్ని విభజిస్తే ఈరోజు ఆ అప్పులు 16,000 కోట్ల నుంచి తర్వాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి పదంలో నడిపించి 1,70,000 కోట్లు అప్పుని రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంతో అభివృద్ధి చేసి నీకు అప్పచెప్తే ఈరోజు సుమారు 12 లక్షల కోట్ల అప్పుని నువ్వు రాష్ట్రానికి అప్పచెప్పావు. నీవు కోట్ల రూపాయలు నువ్వు సంపాదించుకున్నావు, లక్షల కోట్లు సంపాదించుకున్నావు. 2 లక్షల కోట్లు నేను సంక్షేమానికి ఖర్చు పెట్టా అని చెప్తున్నావు. తక్కిన 6 కోట్ల రూపాయలు 8 కోట్ల రూపాయలు అసలు నువ్వేం చేసావు? రాష్ట్ర ప్రజలకి నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు అందరూ కూడా అదేవిధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలి అసలు నువ్వు ఏం చేసావని. నేను ఓన్లీ సిపిఎస్ రద్దు ఒక్కటే చేయలేదు, మద్యపానం చేయలేదు అంటున్నావు. ఇలా మద్యపానం చేయకపోయినా నువ్వు రేట్లు ఏ రకంగా పెంచావు? అమ్మఒడి అని చెప్పావు. ఈ రోజున బాబు బుడ్డికి కోట్ల రూపాయలు నువ్వు వసూలు చేసుకున్నటువంటి పరిస్థితి. రాజధాని పసికందుని ఆ రోజున చేసినటువంటి ఈరోజు నువ్వు ఆడవాళ్ళని ఇబ్బందులు పెట్టి 3 రాజధానులని ముప్పేట రాజధాని వైపు దాడి చేసి 3 రాజధానుల్లో ఎక్కడైనా సరే ఒక ఇటుకరాయి పెట్టావని అసలు నువ్వు ఎందుకు 3 రాజధానులని? అంటే జనాలను అయోమయంలో పెట్టేసి జనాలను ఇబ్బందులు పెట్టి జనాల్ని అపోహలో తెప్పించి వర్గాల మధ్య కులాల మధ్య చిచ్చుబెట్టి
రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా చేస్తున్నాం తప్పక రాష్ట్ర పరిపాలన దక్షత లేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఒక్కసారి వేసి మోసపోయారు. తప్పకుండా మళ్ళీ నిన్ను గద్దె దించేదానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు. నువ్వు తట్టాబొట్ట సర్దుకొని పోవడం తప్ప ఈ రాష్ట్రంలో నీకు అసలు జీవించే అర్హత కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.